హలో ఫ్రెండ్స్, నేను మీ మహేష్. ఈరోజు సరికొత్త ఛాలెంజ్ తో మీ ముందుకు వచ్చా. ఏంటంటే ఒక్కొక్క గ్లాసు పేర్చుకుంటూ శిఖరం కట్టాలి. ఇది నేను మై బ్రదర్ ఈ ఛాలెంజ్ పోటీ కానీ మా తమ్ముడితో గెలిస్తే అక్కే వేరే ఉంటది. చూద్దాం. ఛాలెంజ్ ఓకే, ప్లే ద గేమ్. 3, 2, 1 స్టార్ట్. గేమ్కి రూల్స్ లేకపోతే కిక్ ఏముంటుంది. ఈ గేమ్ని 10 మినిట్స్లోనే కంప్లీట్ చేయాలి. అలాగే ఒక్కొక్క కప్పుకి 10 రూపీస్ మనీ ప్రైజ్ మనీ ఉంటుంది. తను ఎన్ని కప్పులు పెట్టగలిగితే అంత మనీ విన్ అవ్వచ్చు. అన్లిమిటెడ్ మనీ. తను ఎంత పెద్ద టవర్ కడితే అంత మనీ వస్తుంది. నాకు తెలిసినంతవరకు తను చూడాలి ఎంతవరకు కడతారో. అలాగే టవర్ కడుతూ పడిపోతే తన టవర్ పడిపోయిన తర్వాత తనకి మళ్ళీ మొదటి కప్పు నుండే స్టార్ట్ చేయాలి. టవర్ మధ్యలోంచి స్టార్ట్ చేయడానికి లేదు. ఆ పడిపోయినప్పుడు బ్రేక్ ఇచ్చి క్లియర్ చేస్తాం, కప్పులన్నీ క్లియర్ చేస్తాం. అది టైం కౌంట్లోకి రాదు. తను మళ్ళీ మొదటి కప్పు నుంచి స్టార్ట్ చేసినప్పుడే టైం కౌంట్లోకి వస్తుంది. అలా మళ్ళీ కంప్లీట్ చేయాలి. మళ్ళీ పడిపోతే తను 10 మినిట్స్ అలా పడిపోయినా సరే 10 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. సింగిల్ కప్పు మాత్రమే పైన ఉండాలి. అప్పుడు నువ్వు చిన్న టవర్ కట్టుకో, పెద్ద టవర్ కట్టుకో, తన ఇష్టం. ఈ కప్పు అలాగైతేనే ఈ కప్పు విన్ అవ్వచ్చు. చూద్దాం తను ఎంత మనీ విన్ అవుతాడో. నాకైతే చాలా ఎక్సైటింగ్ ఉంది. ఈ గేమ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. చూద్దాం. తనైతే చాలా ఫోకస్డ్గా ఈ గేమ్ ఆడుతున్నాడు అండ్ చాలా ఫాస్ట్గా కూడా. చిన్న తప్పు కూడా ఈ టవర్ని కూల్చే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఈ టవర్ని నిలబెట్టాలి. చూస్తుంటే చేతులు లైట్గా వణుకుతున్నట్టున్నాయి, చెమటలు కూడా పడుతున్నాయి. అసలు గేమ్ ఇప్పుడే మొదలైంది. టవర్ పెరుగుతున్న కొలది ఈ గేమ్ ఇంకొంచెం రసపట్టుగా తయారవుతుంది. చూద్దాం టవర్ తను సింగిల్ రౌండ్లోనే ఫినిష్ చేస్తాడో లేదో. ఈ ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ చాలా ఈజీగానే ఉంటాయి. తర్వాత థర్డ్ లైన్ దాకా బాగా ఈజీగానే ఉంటాయి. ఆ తర్వాత పెట్టే ప్రతి లైను చాలా చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే టవర్ షేక్ అవుతుంది అనమాట. షేక్ అయితే పడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఈ గేమ్ ఆడాలి. అలాగే ఈ గేమ్లో నుకేష్ విన్ అవుతాడో లేదో కామెంట్ చేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు మమ్మల్ని సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా సపోర్ట్ చేయాలంటే షేర్ చేయండి. మర్చిపోకుండా గంట సింబల్ మాత్రం గట్టిగా కొట్టేయండి. ఇప్పుడు అసలు ఛాలెంజ్ మొదలవుతుంది. టవర్ పైకి పెరుగుతున్న కొలది చేతులు కాస్త వణుకుతూనే ఉంటాయి. ఇది పడిపోతుందేమో అని. తను సింగిల్ రౌండ్లోనే ఈ ఛాలెంజ్ ఫినిష్ చేస్తారని మీరు అని అనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నాకైతే చాలా డౌటే. సింగిల్ రౌండ్లో ఫినిష్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే అది ఆల్రెడీ 2 టైమ్స్ నేను ట్రై చేస్తే అది సెట్ కాలేదు. ఇంకోటి మనం పెట్టింది పరుపు మీద పెట్టడం వల్ల జంప్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట. కొంచెం కింద ఫ్లాట్ మీద పెట్టుంటే ఇంకొంచెం బెటర్గానే అయ్యేది. ఇప్పటికి చాలా గ్లాసులు పెట్టేశారు. టవర్ చాలా ఎత్తుకు వెళ్తుంది. అక్కడ ఒక్క గ్లాస్ పెట్టేటప్పుడు గేమ్ మారిపోవచ్చు. చాలా జాగ్రత్తగా ఈ టవర్ పెట్టాలి. ఎందుకంటే ఈ టవర్ పడిపోయిన తర్వాత మళ్ళీ తను మొదటి నుంచే స్టార్ట్ చేయాలి. మధ్యలో స్టార్ట్ చేయడానికి లేదు. నాకెందుకో ఇది చాలా కష్టం అనిపిస్తుంది. టవరు ఈ పైకి వెళ్ళి కొలిది టవర్ షేక్ అవుతుంది. టవర్ షేక్ అవుద్ది, మన చెయ్యిలు కూడా షివరింగ్ వస్తాయి. ఎందుకంటే అది కరెక్ట్గా కూర్చోబెట్టాలని. మనకేం భయంతో కాదు, కానీ కరెక్ట్గా కూర్చోబెట్టాలి కదా. టవర్ చాలా ఎత్తుకు వెళ్తుంది. గ్లాసులో ఇప్పుడు ఒక్కొక్క గ్లాసు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాలి. ఎందుకంటే లాస్ట్ గ్లాస్ పెట్టేటప్పుడు కూడా టవర్ కూలిపోయే అవకాశం ఉంది. టవర్ కూలిపోతే మళ్ళీ తను మొదటి నుంచి పెట్టాలి. అందువల్ల టైం మొత్తం డబల్ టైం అయిపోద్ది అనమాట. చాలా వరకు ఈ గేమ్లో అదే సస్పెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు టవర్ లాస్ట్ గ్లాస్ పెట్టేటప్పుడు పడిపోయినా సరే మళ్ళీ తను మొదటి గ్లాస్ నుండి పెట్టుకెళ్ళాలి. టవర్ని మధ్యలో స్టార్ట్ చేయడానికి లేదు. చాలా వరకు గేమ్ ఇది చాలా సస్పెన్స్గా ఉంటుంది. టవర్ ఈ పైకి వెళ్తున్న కొద్ది షేక్ అవుతూ ఉంటుంది అన్నమాట. అందుకే చాలా భయం. చెప్పారు కదా టవర్ పడిపోయింది. ఇప్పుడు ఏం చేస్తావు? నెవర్ గివ్ అప్. మళ్ళీ స్టార్ట్ చేయాల్సిందే, మళ్ళీ మొదటి నుంచి పెట్టాల్సిందే. చూడాలి తను ఎంతవరకు తీసుకెళ్ళి ఈ గేమ్ గెలుస్తాడో లేదో. టైం అయితే ఇప్పుడు చాలా తక్కువ టైం ఉంది. ఆల్రెడీ 4 నిమిషాలు వేస్ట్ అయిపోయాయి. ఇప్పుడు తను పెట్టాల్సింది 6 నిమిషాల్లోనే గేమ్ ఫినిష్ చేయాలి. టవర్ మొత్తం పెట్టాలి. మళ్ళీ ఇంకొకసారి పడితే అసలు తనకి చాయిసే లేదు గేమ్లోకి రావడానికి. ఇంకొకసారి పడితే 90% తనకు ఓడిపోయినట్టే. ఈసారి టవర్ 100% పర్ఫెక్ట్గా 5 కంప్లీట్ అవ్వాలి. టవర్ గ్లాస్ తగ్గించుకొని పెట్టుకుంటే ఇంకా బెటర్. తను ఇంతకుముందు 14 పెట్టాడు, ఈసారి 13 పెడతాడేమో చూడాలి. 13 పెట్టాడు.
ఓకే, ఇలా అయితే కొంచెం అవకాశం ఉంటుంది. లేకపోతే ఈసారి టవర్ పడితే 90% తన కింద ఇంకా డైరెక్ట్గా ఆటలోంచి బయటికి ఎలిమినేట్ అయిపోయినట్టే, గెలిచే అవకాశమే లేదనమాట. ఇంక ఇదే లాస్ట్ చాయిస్ అండ్ ఫైనల్ చాయిస్. కానీ ఎప్పుడు కూడా ఓటానికి అయితే భయపడకూడదు. నెవర్ గివ్ అప్. మళ్ళీ ట్రై చేస్తే కన్ఫర్మ్ మళ్ళీ సక్సెస్ అవుతుంది. నా నమ్మకం అయితే మళ్ళీ ట్రై చేస్తే కన్ఫర్మ్ సక్సెస్ అవుతుంది. ఇదే కాదు, లైఫ్లో కూడా ఏదైనా సరే మనం సాధించాలనుకుంటే ఒకసారి ఫెయిల్ అయినా సరే మనం డిసప్పాయింట్ అవసరం లేదు, మళ్ళీ ట్రై చేయాలి. అప్పుడు కూడా ఫెయిల్ అయినా సరే ఇంకొకసారి ట్రై చేయండి. లైఫ్లో మళ్ళీ మనకు మరో ఎన్నిసార్లు చేసినా చాలా అవకాశాలు ఉంటాయి. మనకి ఇలా గేమ్లో లాగా 1-2 అవకాశాలే కాదు, లైఫ్లో ఎంత టైం అయినా నువ్వు సాధించాలంటే ఏ టైంలో సాధించవచ్చు. కన్ఫామ్గా లైఫ్లో అదే మనకు బెనిఫిట్. కన్ఫామ్ ఒకసారి ఫెయిల్ అయినా సరే మళ్ళీ ట్రై చేయండి, ఇంకా బెటర్గా ట్రై చేయండి. కన్ఫామ్ మన లైఫ్లో సక్సెస్ అనేది పక్కా వస్తుంది. ఎప్పుడు గివ్ అప్ మాత్రం ఎప్పుడు ఇవ్వద్దు. అది కాకపోతే వేరే దాంట్లోకి వెళ్ళి ట్రై చేయండి, కానీ ఎప్పుడు గివ్ అప్ ఇచ్చారంటే మీరు లైఫ్లో సక్సెస్ అవ్వలేరు. ఎందుకు తను ఇప్పుడు చాలా ఫోకస్గా ఆడుతున్నాడు, అన్నీ సర్దుతున్నాడు. ఇంతకుముందు అసలు గేమ్లో గ్లాసులు సర్దేవడం అలాంటివి ఏం చేసాడు కాదు, ఇప్పుడు చాలా జాగ్రత్తగా పెడుతున్నాడు. ఈసారి విన్ అవుతారని నాకు బాగా నమ్మకంగా ఉంది. ఎందుకంటే టైం కూడా ఉంది, కానీ ఈసారి కానీ పొరపాటున టవర్ కానీ కూలిందా 99% తను విన్ అవ్వడం చాలా కష్టం. ఆటోమేటిక్గా తను ఓడిపోయినట్టే. ఎందుకంటే టైం ఉండదు, తను తర్వాత గ్లాస్తో నిలబిద్దామన్నా సరే అంత టైం కావాలి కదా. ఈసారి చాలా జాగ్రత్తగా ట్రై చేస్తున్నాడు, సైడ్కి వెళ్ళి కూడా చూస్తున్నాడు లెవెల్గా ఉందా లేదని. చూస్తే పర్ఫెక్ట్గా ఏదైనా పని చేస్తే పర్ఫెక్ట్గా చేస్తే అది 100% సక్సెస్ అవుద్ది. ఈ గేమ్ కూడా అంతే. ఇంకా ఈ గేమ్లో మనకి 2 చాయిస్లే, కానీ లైఫ్లో చాలా చాయిస్లు ఉంటాయి. పక్క ట్రై చేస్తే పక్కా ఉంటుంది. పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి చేయాలి. ప్రతి పని పర్ఫెక్షన్తో చేస్తే పక్కా సక్సెస్ ఉంటుంది. తనైతే చాలా కాన్ఫిడెన్స్ పెడుతున్నాడు ఈసారి, కాన్ఫిడెన్స్ కనబడుతున్నాడు కూడా నాకు. చూడాలి తను ఎలాగా గెలుస్తాడో. గెలిస్తేనే బాగుంటుంది, కిక్ ఉంటుంది. ఓడిపోతే బ్యాడ్ లక్, తన లక్. కానీ తను ఎన్ని గ్లాసులు పెడితే అంతే, అన్ని 10 రూపీసే. కానీ తను ఫైనల్ గ్లాస్ పెడితేనే, అంటే లాస్ట్కి టవర్ చేసి ఆ ఫైనల్ గ్లాస్ పెడితేనే విన్. ఒకవేళ ఫైనల్ గ్లాస్ పెట్టకుండా టైం అయిపోయినా సరే తనకి విన్ ఉండదు. అలాంటి టవర్ ఫైనల్ గ్లాస్ పెట్టిలో కూలిపోయినా సరే ఓడిపోయినట్టే. చూడాలి తను గెలుస్తాడని అనుకుంటున్నాను. చూడాలి. ఈసారి అయితే కొంచెం బెటర్గానే పెడుతున్నాడు, సైడ్కి వెళ్ళి చూస్తున్నాడు, కింద గ్లాసులు సర్దాడు. ఈసారి ఎందుకో ఇంకో గ్లాస్ తగ్గించాడు. చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అనిపిస్తుంది. చూడాలి గేమ్ ఎంతవరకు తీసుకెళ్తాడో. టవర్ మళ్ళీ పెరుగుతుంది ఆటోమేటిక్. టవర్ నేను ఆల్రెడీ 2 times ఈ గేమ్ ఆడితే షేకే, ఇది టవర్ షేకే. నాకు 2 సార్లు ఫెయిల్ అయిపోయాను. నాకు 15 minutes పట్టింది ఈ టవర్ చేయడానికి. కాకపోతే తను ఈ తక్కువ టైంలో పెట్టగలరా లేదా చూడాలి. పెడితే సక్సెస్ అయినట్టు, ఎందుకంటే మనీ ఊరికనే రాదు కదా, మన గుండు బాబాయ్ చెప్పినట్టు. తను ఈసారి చాలా జాగ్రత్తగా చెక్ చేస్తున్నాడు సైడ్లు అన్నీని. ఈసారి విన్ ఇలాగే ఉన్నాడు. తన ఫోకస్ చూస్తే నాకైతే మంచి డెడికేషన్ ఉంది. చూద్దాం, డెడికేషన్ కనబడుతుంది. సార్ టవర్ సర్దలు అది కూడా చేస్తున్నారు, చూడాలి. కానీ పైకి వెళ్తున్న కొద్ది టవర్ షేక్ అవుతుంది. నాకైతే నమ్మకం లేదు, 50-50 టవర్ కూలే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇదేంటే టవర్ వెళ్తున్న కొద్ది షేక్ అవుతుంది. నేను 2 times ఫెయిల్ అయిన తర్వాత 3rd time పెట్టాను, అప్పుడు సక్సెస్ అయ్యింది. అప్పుడు కూడా ఒక లైన్ ఒక వరుస తగ్గించిన తర్వాతే పెట్టాను. అంత ఈజీగా అయితే అవ్వలేదు. గేమ్ చూడాలి. తను కూడా ఒక వరుస తగ్గించాడు, 13కి వచ్చాడు. పెడితే సక్సెస్ అయినట్టే, లేకపోతే చాలా కష్టం. తను ఎన్ని గ్లాసులు పెడితే అన్నిటికీ 10 రూపీస్ ఇస్తాను అనమాట. నాకెందుకో లాస్ట్కి వస్తున్న కొద్ది టవర్ షేక్ అవుతుంది, చెయ్యిలు కూడా స్లో అయిపోతే వణుకుతూ ఉంటాయి. కాస్త జాగ్రత్తగానే ఉండాలి. చిన్న తప్పు కూడా ఆట మొత్తాన్నే మార్చేస్తుంది. చాలా జాగ్రత్తగా పెడుతూ ఉండాలి. లెవెల్ చూస్తున్నాడు, గేమ్ మీద ఫోకస్గా ఉన్నాడు. కానీ టవర్ని పర్ఫెక్ట్గా సెట్ చేయకపోతే అది పడిపోయే అవకాశం, లాస్ట్ గ్లాస్ పెట్టినప్పుడు కూడా పడిపోయే అవకాశం ఉంటుంది. లాస్ట్ గ్లాస్ మరీ డేంజర్. టవర్ని ఇక్కడ ఒక చిన్న తప్పు చేసినా టవర్ మీద మొత్తం ఆట స్వరూపమే మారిపోతుంది. అంటే గేమ్ మళ్ళీ మొదటికి రావాలి. మొదటికి వచ్చిన టైం చూస్తే అస్సలు లేదు, ఆల్రెడీ 9 minutes దగ్గర అయిపోయింది. ఇప్పుడు తను చాలా జాగ్రత్తగా ఫోకస్గా పెట్టాలి. ఇది ఇంక ఈ రౌండ్తో ఫినిష్ చేయాలి, గెలవాలనే కోరుకుంటున్నా. కానీ టవర్ పైకి వెళ్తున్న కొద్ది ఎక్కువ షేక్ అవుతుంది అన్నమాట, చేతులు వణుకుతాయి. తను ఆల్రెడీ తన బాడీ మొత్తం చెమటలు పట్టితే చేతులు కూడా వణుకుతూ ఉంటాయి అన్నమాట. అంత టఫ్. చూడడానికి గేమ్ ఈజీగా కనబడుతుంది, కానీ పెడుతున్నప్పుడు చాలా టఫ్గా ఉంటుంది. ఇంకొక 2-3 రౌండ్లు పెడితే గేమ్ అయిపోద్ది. తను ఇంకా ఇప్పుడు 4th level ఉన్నాడు కాబట్టి 4 గ్లాస్ పెడతాడు. తర్వాత నుంచి 3rd level వస్తుంది, అది 3 గ్లాస్ పెట్టాలి. అది పెట్టిన తర్వాత
సెకండ్ 2 గ్లాస్ తర్వాత 1 గ్లాస్ ఇంక గేమ్ అయితే ఎండింగ్ వస్తుంది. కానీ లాస్ట్ గ్లాస్ పడిపోయినప్పుడు పొగలు పడిపోయినా సరే తను మళ్ళీ మొదటి నుంచి మొదలట్లే. అందుకే ఈ గేమ్ అంత టఫ్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ పెట్టాల్సిన గ్లాస్ తను పెట్టాల్సిన 3 గ్లాసులు మాత్రమే. చూద్దాం ఈ 3 గ్లాసుల్లో టవర్ పడకుండా ఉంటే. 3, 2, 1. ఎక్సలెంట్. ఓ మై గాడ్. 9 నిమిషాలు 50 సెకండ్స్లో గేమ్ విన్ అయ్యాడు. మనకి ఇచ్చిన టైం 10 నిమిషాల్లోనే గేమ్ విన్ అయ్యి చూపించాడు. చాలా గ్రేట్. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఈ ఛాలెంజ్ విన్ అయినందుకు. తనకి ఒక గ్లాస్కి 10 రూపీస్ చొప్పున ఇద్దామని చెప్పాను కదా. టోటల్ అవి 91 గ్లాస్ అంటే 910 రూపీస్ తను విన్ అయ్యాడు. ఈ మనీ అయితే తన చేతికి అందజేద్దాం. నాకైతే చాలా హ్యాపీ, తను కూడా చాలా హ్యాపీ. ఇలాంటి నెక్స్ట్ చాలా ఛాలెంజెస్ మన వీడియోలో ఉంటాయి. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్